ఆలయం అన్నది మనకు భారతదేశంలో ఏదైతే మనం పుణ్యభూమి, కర్మభూమి, ఇక్కడ భక్తి ఆలయాలు, తర్వాత అష్టాదశ పురాణాలు, ఇవన్నీ కూడా మనకు అటు తిరుపతి గుడి నుంచి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గుళ్ళల్లో రకరకాలుగా ఉన్నాయి. ఒకటి స్వయంభూ శివలింగాలు కొన్ని ఉన్నాయి, అలాగే ప్రతిష్ఠ చేసే ఆలయాలు ఉన్నాయి. ఏదైనా మొత్తం ఆలయాలను మనకు ప్రేయర్ సంబంధించి అనుకున్నప్పుడు ఇవి ఆలయాల విషయం గురించి సంస్కృతంలో చాలా పురాణాలు, శాస్త్రాలు ఉంటాయి. కాబట్టి మనకు ఇక్కడ ప్రేక్షకులకి ఏంటంటే ఇంకో యాంగిల్లో పసిపాపలకి, వాళ్ళకి, ఐటీ వాళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళకి, అసలు సంబంధం వీళ్ళందరికీ కూడా దాంట్లో టూకీగా సూక్ష్మ విషయాలు కొన్ని చెప్తే ఇంకా బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఆలయం నుంచి. ముందు ఆలయం గుడైనా కానీ చాలామందికి మొట్టమొదటి పాయింట్ అంటే ఎటువంటి టెన్షన్స్ ఉన్నా, మనిషికి ఎలాంటి మానసికత ఉన్నా కూడా ఒక గుడిలోకి వెళ్ళి 10 నిమిషాలు కూర్చున్నారనుకోండి, కాసేపు అక్కడ మంత్రం వింటూ ఉంటే కొంత వైబ్రేషన్, మంత్రాలతోని వైబ్రేషన్ కూడా కొంతవరకు ఉంటుంది, అక్కడున్న ప్రశాంతత, దీంతో మానసిక ప్రశాంతత మటుకు మొట్టమొదటి వస్తుంది. డబ్బులు, కోరికల తర్వాత వేరు మనం కోరుకుంటే అన్నీ వస్తాయా, నిజంగా దేవుడు ఉంటాడా, ఇవన్నీ విమర్శలు కాకుండా అది ఉంటుంది. దీంట్లో చిన్న చిన్న విషయాలు ఏం జరుగుతుంటే గుళ్ళోకి వెళ్ళగానే విగ్రహం మనకు ఉంటుంది. సరే, ఇప్పుడు మొత్తానికి ప్రతి ఆలయంలో తూర్పుకు విగ్రహాలు పెట్టారు. అక్కడ ఏం చేస్తారంటే ఆ విగ్రహానికి ఎదురుగుండా ఒక పైప్తోనో దాంతోనో ఇట్లా ఒక ఈ షేప్లో పెట్టేసి ఉంటారు. ఇటువైపు భక్తులు, రైట్ వైపు భక్తులు ఉంటారు. ఎదురుగుండా మీకు కొంచెం దూరంలో అయినా సరే గర్భగుడి దూరంలో ఒక ధ్వజస్తంభం పెడతారు. కొన్ని చోట్ల దీన్ని ఎదురుగుండా కూడా పెడతారు. ఒకటి ఇక్కడ గుళ్ళోకి వెళ్ళగానే చాలామంది చేసే చిన్న పొరపాటు అంటే అలాగే ఎదురుగుండా నమస్కారం, అది మొదటి పొరపాటు చేయకూడదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ ఉంది. ఇటు గుడికి లెఫ్ట్ సైడ్ అయినా ఉండండి, రైట్. కొన్ని గుళ్ళు ఈ లెఫ్ట్ అంతా వీళ్ళు మగవాళ్ళు ఉంటారు, రైట్ అంతా పండుగలు వచ్చినప్పుడు స్త్రీలు ఉంటారు. ఈ పక్కకి నిలబడి పక్క నుంచి నమస్కారం చేసుకోవాలి. ముందు పాయింట్ అదొకటి. ఆ నమస్కారం చేసుకుంటే చిన్నపిల్లలు నడుతారు కొన్ని ఎక్స్ప్రెషన్ లాగా. మనం అక్కడ నమస్కారం చేసుకుంటాం, పక్కన గంట కొట్టినాయని అంటాడు. గంట ఎందుకు గుట్టాలని అడిగాను అనుకోండి, గుళ్ళో గంట చిన్న విషయమే. గంట కొట్టకుండా కనుక మీరు నమస్కారం చేసి 1 నిమిషాలు ఏదో అనుకున్నారనుకోండి, కోరిక ఏదో ఒకటి, అది కొన్ని బహిరంగ ప్రదేశాలు ఆలయాలు ఉంటాయంటే అక్కడున్న బస్సుల సౌండ్లు, ఆటో సౌండ్లు, ఇంకేదో అరుపులు, కోరికలు, అవన్నీ కూడా బయట శబ్దాలను వస్తుంటాయి. మీరు కళ్ళు వేసుకుంటే మన ధ్యానం దాని మీద ముందు ఈ 2 చెవులు పనిచేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మన గంటను అలా కొట్టామనుకోండి, జనరల్గా అది కంచు గంట, లోహాలతో చేసిన గంట ఉంటుంది, బంగారం, వెండితో చేసింది కాబట్టి అలా గంట కొట్టిన దాంట్లో చిన్న తరంగాలు వస్తాయి. ఆ తరంగాలు ఎట్లుంటాయి చూడాలనుకుంటే లెన్స్లో చూడవచ్చు. ఒక నిశ్చలంగా ఉన్న నీటిలో చిన్న రాయి వేయండి, ఇట్లా మీకు సర్కిల్స్, రింగులు ఇట్లా వెళ్తుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ శబ్దరంగాలు ఇట్లా లెఫ్ట్ రైట్ వెళ్తుంటాయో ఇక ఆ శబ్దాలు బయట ఉంటే మనకు ఓన్లీ భగవంతుడి మీద ధ్యానం ఉంటుంది. అందుకోసం గంట ఒకటి పెడుతుంది, మన మనసు నిష్కలం ఉండటం కోసం. అందుకే గంట కొట్టిన తర్వాత అప్పుడు నమస్కారం చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత ప్రదక్షిణలు చేస్తుంటారు. సరే, కొందరు మినిమం తక్కువ 3 ప్రదక్షిణాలు, కొంతమంది 7, కొంతమంది 11 ప్రదక్షిణాలు, 40 చేయమని సంఖ్య మళ్ళీ మన న్యూమరాలజీ కదా. ఎక్కడైనా కూడా ఎన్నైనా కూడా ప్రదక్షిణలు మొత్తం చేసేటప్పుడు స్టార్ట్ అయ్యి నుంచి మనం ఏదో అనుకుంటాం, ఇమ్మీడియట్గా మన మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక 3-4 ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఇప్పుడు బయట లేమో, మన ఆఫీసులో లేమో, ఇది వ్యవహారాలు కాదు, షూటింగ్ కాదు, గుళ్ళో ఉన్నాం, ఆటోని మనసు ఒక 5-6 ప్రశ్న చేసే కొరికి స్థిరంగా వచ్చేస్తుంది. ఒక 5-6 ప్రశ్నలు చేసిన తర్వాత అప్పుడు గంట కొట్టి మనం నమస్కారం చేసుకుంటాం. ఈ ప్రదక్షిణం చేయటంలో మన పాత ఆలయాల వాస్తు ప్రకారం, ఇప్పుడు లేటెస్ట్ కాదు, కొన్ని బిర్లా మందిర్ కొన్ని ఉంటే కింద మొత్తం పాలిష్ బండ్లు వేస్తారు. మీరు ఏ పాత గుడికి మెట్లైన, సింహాచలం మెట్లైనా కూడా అవి పాలరాయితోని కాకుండా నాపరాయి అంటారు, దాంతో పెట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది, ఇట్లా హెచ్చు తగ్గులు ఉంటుంది. మీరు ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కింద 2 అధిపాదాలకి ఆకుపంక్చర్ కూడా అవుతుంది, ఆరోగ్యం కూడా బాగుపడిపోతుంది. అంటే ఇంత లోతులు ఉంటాయా గుడికి ఇంకో సంబంధం మాట్లాడలేదు. ఈ ప్రదక్షిణం చేయటం వాళ్ళకి ఆకుపంక్చర్ అయిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒకటి ఇది ఆలయం. తర్వాత నమస్కారం చేస్తారు, బాగుంది. రెండవ ప్రశ్న, ఆయన వచ్చి ఏం చేస్తారంటే షటకోపం పెడతాడు. నేను చాలామంది, కొంతమంది పూజారిని అడిగాను, చాలామంటే 100 మంది అడగలేదు, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం షటకోపం లోపల ఉంటుంది కదా, ఎందుకు పెట్టుకోవాలి, పెడితే ఏమవుతుందని చెప్పారు. అంటే గురుగారు ఏం లేదంటే గర్భగుడిలో ఉంటుంది, అందరు గర్భగుడిలోకి ప్రవేశం లేదు కదా, మేము ఉంటాం, బయట భక్తులు అందరు లోపలికి రావడానికి వెళ్ళలేదు, మరి ఆ దేవుడు పాదాలు ముట్టుకోలేడు కదా, ఆయన పాదాలు ముట్టుకుంటే భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ముట్టుకోకుండా ఎలా ఆశీర్వదిస్తాడంటే ఆ పాదాల దగ్గర షటకోపం పెట్టేసి బయటకు వచ్చి అందరి తల మీద పెడతా ఉన్నాడు. ఇంకేమైనా ఉందన్నా, నాకు కొంచెం డెప్త్ కూడా. అంతేనండి అన్న, ఇప్పుడు నేను చెప్తాను దానికి. ఆ గర్భగుడి ఏదైతే ఉంటుందో దేవాలయము, సెంటర్లో విగ్రహం పెడతారు, కింద మనకు మట్టం మీద పెడతారు, దానికి దేవాలయ వాస్తు. పైన మొత్తం గోపురం ఉంటుంది. ఆ గోపురం కనుక స్ట్రక్చర్ దేవాలయ వాస్తు ప్రకారం చేస్తే అదొక పెద్ద పిరమిడ్ ఎలా ఉంటుందో అవి ఉంటుంది. లలిత మీరు చక్రాలు కనుక చూసుకున్నప్పుడు శ్రీ చక్రాల్లో అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ప్రతి గుడి ఒక పిరమిడ్ అని చెప్పాను అట్లా. సో దాంట్లో గర్భగుడిలో మొత్తం బయట నుంచి కాస్మిక్ ఎనర్జీ అది దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. భగవంతునికి వచ్చే శక్తి మనకి రావాలంటే ఇప్పుడు ఈ మీరు ఆ షటకోపం కూడా మళ్ళీ అదే షేప్లో ఉంటుంది.
స్క్వేర్లోనో రౌండ్లోనో బకెట్ లాగా ఉండకుండా ఇలా ఉంటుంది షటకోపం. ఆ షటకోపం అక్కడ పెట్టినప్పుడు ఆ షటకోపంలో మొత్తం ఎనర్జీ వచ్చేస్తుంది. అది తీసి మీ తల మీద పెడతాడు. తల మీద ఎక్కడ పెడతారో చూడండి, ఇట్లా బొక్కినప్పుడు ఇట్లా పెట్టాలి వాళ్ళు, ఇటు కాకుండా. ఇక్కడ పెట్టినప్పుడు శిరస్సు మధ్యలో మీరు వినే ఉంటారు చాలా మట్టుకు. అంటే ఈ ప్రేక్షకులకు మీకు ఏమీ రాదు ఓనమాలని ఎప్పుడన్నా అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు, మీకు తెలిసినవే కొత్త కోణాలే చెప్తున్నాం అంతే. ఇక్కడ పెట్టినప్పుడు సహస్రార చక్ర ఉంటుంది, మన కొన్ని షట్చక్రాలతో పాటు సహస్రార చక్ర ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే షటకోపం ఇక్కడ పెట్టారో ఒక సెకండ్ ఆటోమేటిక్గా ఆ పవర్ మీకు ఆ సహస్రార చక్రం వెళ్ళిపోతుంది. అప్పుడు మెదడు, నరాలు, జ్ఞానము, ఇంకా విజ్ఞానం ఇవన్నీ కూడా లోపల ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ షటకోపం పెట్టలో కూడా అంత సైన్స్ ఇమిడి దాంట్లో ఉంది. ఇది మన ఋషులు, మన భారతదేశంలో మనకు ఈ చరిత్రలు కానీ పుణ్యచరిత్రలు కానీ కూడా శాస్త్రంలో అది ఉంది. కాబట్టి ఇంతకాలం అవి నిబిడీకృతమయ్యి కొంతమంది రహస్యం అండి, విప్పి చెప్పకూడదండి, ఈ విలువలు చాలామందికి సామాన్య ప్రజలకి అసలు తెలియదు. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడే కాదు, ఈరోజే కాదు, ఇది గతంలో చెప్పాను. ఇది వెళ్ళిన తర్వాత చాలామంది అంతమంది గుడి పోతున్నాం కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ అని పోతున్నారు, దీంట్లో ఇన్ని లాభాలు ఉన్నాయా అని. ఇంకో చిత్రం ఏంటంటే ఇది అయిపోయింది, గుళ్ళో తీర్థం పెడతారు, ఆలయానికి సంబంధించింది. ఏమంటే తీర్థం పెట్టిండి అంటారు. అచ్చతలో ఉద్ధరణి అంటే ఉద్ధరించేది అని కూడా అర్థం పెట్టుకోవచ్చు. 3 సార్లు మీకు తీర్థం ఇచ్చేస్తారు. ఆ తీర్థంలో ఏమిటంటే అంటే చాలా గుళ్ళు ఉండకపోవచ్చు కానీ శాస్త్ర ప్రకారం ఆలయవాస ప్రకారం కూడా దాంట్లో మీరు పైన కనిపించి మీకు తులసాకులు ఎలా ఉంటాయి, పచ్చకర్పూరం ఉంటుంది, ఇలాంటి ఒక 5-6 ఆయుర్వేదం దాంట్లో సంబంధించిన దాంట్లో వస్తువులు ఉంటే మీరు అది తీసుకోవడం ద్వారా రోజు గుడికెళ్ళి తీర్థం తీసుకుంటే మీకు ఆరోగ్యం, మీరు ఏ విటమిన్ ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఆయుర్వేద డాక్టర్ ఒక్కొక్క విశిష్ట గుణం దాంట్లో ఏమో చెప్తారనమాట, అది ఆరోగ్యమైంది. మరి దీంట్లో దేవుడి గుడిలో మన భక్తిపరంగా మనకి ఏమొస్తుంది, ఆలయంలో భక్తిపరంగా ఇంకేం వస్తుందనంటే ఆ తీర్థం ఇచ్చేటప్పుడు ఇది చెప్పగానే మిగతా వాళ్ళు ఏమంటారు, అయితే ఏముందంటే మన ఇంట్లో కూడా తీసుకొచ్చి మనం ఉగాది పచ్చడి చేసినటువంటి మనం కూడా తాగొచ్చు కదా. మీరు తాగటానికి గుళ్ళు పూజారి తీర్థానికి ఇంకో తేడా ఉందని చెప్పాను. ఊరికే ఏడు నోరు మూసుకొని ఇట్లా మౌనంగా ఇవ్వడు. ఏమంటాడంటే శివాలయం అనుకోండి, ఆలయం శివాలయం ఇచ్చిన తర్వాత మొదట ఇట్లా ఇచ్చిన తర్వాత 3 మంత్రాలు చదువుతాడు అక్కడి నుంచి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శివపాదోదికం పావనం, రాముల వారైతే రామపాదకం పావనం, దుర్గా పాదం, అక్కడ ఏది ఉంటే దాన్ని చివరి చెప్తారు. అకాల మృత్యుహరణం అంటాడు. అంటే మామూలు అందరికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైన రాస్తాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్ అంటే అదే కదా, అంటే మనకు ఆయుష్ కంటే ముందు చనిపోవటం. అలాంటివి ఎక్కడ బస్సులో ట్రైన్లో అట్లాంటి ఆపదలు జరగకుండా ఉండుగాక అన్న మంత్రం. అకాల మృత్యు హరణం, పొరపాటున బ్రహ్మ రాసిన కూడా ఎప్పుడు హరించిపోవాలి అర్థం వస్తుంది. సమస్త పాప క్షయకరం, తెలుసో తెలియకో మనం కొన్ని పాపాలు చేసి ఉంటాం, ఎట్లన్నా చేయండి, రోజు ఆ మంత్రం వల్ల అది కూడా పోతాయి. అక్కడ మన శివానుగ్రహం ఒకటి ఇచ్చేస్తాం. మరి ఇది మన ఇండియాలో పోయి అని చదువుకోలేం కదా, మనం చదవకూడదు కూడా. ఎవరు చదవాలో వాళ్ళు అక్కడ మంత్రపుష్పం ఉంటుంది. ఆ మంత్రపుష్పం ఎప్పుడైతే చదువుతా మంత్రపుష్పం గురించి చదివినప్పుడు ఆ మంత్రాల ద్వారా అది మళ్ళీ ఇంకో వైబ్రేషన్ మీకు బాడీ మైండ్ అంతా కూడా వైబ్రేషన్ అవుతుంది. అంటే గుళ్ళో మీరు రోజు చూసే దాంట్లో ఇన్బిల్ట్ సైన్స్ ఇంత ఉంటుందండి ఆలయాల్లో. ఇవి చెప్పిన తర్వాత తీర్థం తీసుకుంటే మనం బాగుంటుందా, మీకు దాంట్లో ఇప్పుడు గొంతు లంగ్స్ సంబంధించిన తీర్థం వెళ్ళిపోతాయి, కర్పూరం దాంట్లో వేసే దాంట్లో నుంచి. ఇదైతే మేము డైరెక్ట్గా చూడవచ్చు, రక్తశుద్ధి కూడా దాంట్లో ఉంటుంది. సో ఆలయం పోయినప్పుడు ఆలయం మొత్తం అంటే గర్భగుడి దేవుడిని పక్కన పెట్టేస్తే ఆలయం అంతా కూడా దేవుడికి ఒక దేహం, అందుకే మన దేహం కూడా ఒకటి ఉంటుంది. ఇది దేహం, దాంట్లో గర్భగుడిలో శివుడు, మన గుడి లోపల మన ఆత్మ కూడా దేవుడు ఉంటాడని చెప్తారు. అందుకే దేహం కూడా ఒక దేవాలయం లాంటిది అంటారు. మరి దేవాలయంగా దీన్ని కాపాడుకోవాలనుకుంటే గుళ్ళో పోయి ఈ చిన్న చిన్న పనులు తెలిసిన చేస్తున్నారు. ఇంత లాభాలు ఆలయంలో ఉంటాయి. అందుకే ఆ పైన కాస్మిక్ ఎనర్జీ పైన మీకు ఇంకో టవర్స్ ఉంటాయి, ఇది కూడా తెలియదు. ప్రతిదానికి శిఖరం పైన మీరు చూడండి, ఏ గుడికైనా పైన శిఖరం ఇట్లా క్రాస్గా ఇట్లా ఉంటాయన్నమాట. అవేంటంటే టీవీ యాంటెన్ లాంటివి. ఆ పైనుంచి కాస్మిక్ ఎనర్జీ అయితే వస్తుందో అది ఇలాగే గర్భగుడిలోకి ఇచ్చేస్తుంది. అందుకే ప్రతి గుడిని కూడా ఒక పద్ధతి ప్రకారం కడతారు, ఆలయవాస ప్రకారం అక్కడి నుంచి. అది ఆలయ విశిష్టత అనమాట. అందుకే మీకు చిన్న చిన్న విషయాలు అవి చాలా అత్యల్పం కావచ్చు కానీ దాంట్లో ఇన్బిల్ట్ సైన్స్ ఉంటప్పటికి ఇప్పటికీ పామర్లు వీళ్ళు చిన్నపిల్లలు ఐటీ వాళ్ళు ఇప్పుడున్న మనకు పాశ్చాత్య దాంట్లో వెళ్తున్నాం కదా, ఇది చెప్పిన తర్వాత గుక్క తిప్పుకోలేదు. దీంట్లో ఉందా లేదంటే ట్రై చేసుకోండి మీరు. నా ప్రైవేట్ ఆకుపంక్చర్ అవుతా పదం కూడా అదే వాడుతున్నాం మళ్ళీ తెలుగు. ఆకుపంక్చర్ ఉందా లేదా, మన అరికాళ్ళు ఉన్నాయా లేవా అని కూడా చూసుకుంటాం. అరికాళ్ళలో దేహం ఉంటుంది. ఇంకో పాయింట్, ఆకుపంక్చర్ అరికాళ్ళకి తేడా ఏముందంటే శ్రీకృష్ణుడిని అంటే విష్ణుమూర్తిని దుర్వాసరోతాన్ని దంతాడు ఇక్కడ. తంతే లక్ష్మీదేవి కోపం వచ్చి ఆయన శపించమన్నా ఏమంటుంది. అవన్నీ తర్వాత కానీ ముందుకు దిగి మీ సున్నితమైన పాదాలతోని నా దృఢమైన శరీరాన్ని కొట్టాడు ఆ ఋషిని. పాప మీ కాలు ఎంత నొప్పి పెట్టి మీ కాలు ఎట్టివ్వండి అని కాలు పట్టుకుంటాడు. లక్ష్మీదేవి కోపం వస్తుంటుంది. ఓ పక్కనంతా కాలు ఎందుకు పట్టుకుంటాడు. విష్ణుమూర్తి ఎందుకంటే మా భాషలో నెంబర్ 5 మహామేధావి, ఆయన కాలు పట్టుకోడు, ఏదో ఉండాలి దాంట్లో.
ఆయన అరికాల్లో ఒక కన్ను ఉంటుంది దూర్వాసుడికి, అదే ఆయన కోపానికి ఆవేశం. దాన్ని ఇలా నొక్కేస్తారో కరిగిపోతుంది. ఇప్పుడు ఎవరు నమ్మరు కదా, అరికాల్లో కన్ను ఎందుకు ఉంటుంది సార్ అంటారు. ఆకు ప్రెషర్లో ఈ అరచేయి ఉందా, మన శరీరంలో భాగాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇది మన గొంతు, ఇది హార్ట్, ఇవి ఇక్కడ నుంచి వచ్చే లంగ్స్, ఇది మెదడుసిన నరాలు. ఈ అరిచేతిలో మొత్తం శరీర భాగాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మానిటర్లో ఉన్నట్టు. ఏవి అరిచేతిలో ఉంటాయి పాదాలు కూడా అవే ఉంటాయి. మీరు అక్కడ గుడిలో నడిచినప్పుడు ఆ ఒత్తిడికి అయిపోయి లోపల మొత్తం మసాజ్ అయిపోతాయి, మొత్తం హార్ట్, లంగ్స్, బ్రెయిన్ మొత్తం దాంట్లో. అందుకే దేవుడు పెద్ద పెద్ద కొండల్లో దేవుడు అక్కడ నుంచి తిరుపతి అయినా ఇంకేదైనా కూడా అవే రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ పాలిష్ రాళ్ళు వదిలేండి, అవి ఆ సంగతి మనం పక్కన పెట్టేద్దాం. మన పురాతన వాస్తు భారతీయ శాస్త్రం ప్రకారం అయితే గుళ్ళు బయట అలా ఉంటాయి, లోపల అలా ఉంటాయి, పోతే ఇన్ని లాభాలు దీంట్లో ఉన్నాయన్నమాట. ఇది ఆలయానికి సంబంధించింది. మరి ఇంత చెప్పిన తర్వాత మరి ఆ పేరు ఎందుకు పెట్టారు ఆలయం టీవీ అని అంటే, ఆటోమేటిక్గా ఆలయం టీవీ పెట్టాడు, పక్కన మనకు ఇంకా భక్తి అని యాడ్ చేసుకుని భక్తికి సంబంధించినవి ఎక్కువగా దాదాపు చాలా ఎక్కువ వస్తాయి. ఇక ఫ్యూచర్లో దీనికి ఇంకేమైనా సబ్ ఛానల్స్ పెడితే ఇంకేదైనా మీ ఇతరత్ర అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇంకా రావచ్చు. కానీ ఇది పూర్తిగా భక్తికి సంబంధించింది ఇది ఉంటుంది. ఇంకొకటి ఈ రోజుల్లో మరి ఎవరు చూస్తారంటే, ఇప్పుడు ఆలయం టీవీ పెట్టారు, మీరు భక్తి చెప్తే ఎవరు చూస్తారో క్రాస్ క్వశ్చన్ వేసుకోవచ్చు. ఒక సర్వే ప్రకారం అన్ని టీవీలు అన్ని యూట్యూబ్ ఛానల్ చేసుకుంటే ఒక 100% ప్రేక్షకులు ఎవరెవరు ఏమంటారంటే 50 to 60% భక్తి కార్యక్రమాలు చూస్తారు. ఇప్పుడు ఎవరు చూస్తారు? 60% ముసలాళ్ళు చూస్తారు. ముసలాళ్ళు కాదు, ఐటీలో పనిచేసేవాళ్ళు, బిజినెస్ అందరికీ ఈరోజు ఎవరు చూస్తున్నా నాకు టెన్షన్స్ మాట ఇది బిజినెస్ ఉండి వాళ్ళందరికీ కాసేపు 10 నిమిషాలు ఏదైనా భక్తి కార్యక్రమాలు చూస్తే ఆటోమేటిక్ కూడా ప్రశాంతత వస్తుంది. సినిమాలు చూడండి, ఫైటింగ్ అన్నీ చూడండి, అవన్నీ తర్వాత కూడా ఎప్పుడో ఒకప్పుడు యూట్యూబ్లో ఈ భక్తి కార్యక్రమం చూడాల్సి వచ్చిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది, మార్పు వచ్చింది. కాబట్టి 60% వీళ్ళు చూస్తున్నారు. ఫారిన్ కంట్రీస్లో కూడా మరి మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్లో వచ్చేవి కూడా ఇంగ్లీష్ టైటిల్స్ వేసి చూస్తున్నారు. ఇప్పుడు ఆలయం గురించి 10 నిమిషాలు చెప్పాను, మరి అమెరికాలో వాళ్ళకి అర్థం కాదు కదా, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు, కింద పైన ఇంగ్లీష్ టైటిల్స్ వేసి మరీ చూస్తున్నారు. నేను కొన్ని చూశాను. సో అంత విశిష్టత ఆలయాలకు ఉంది. ఆలయం టీవీ అన్న పేరు కూడా అదే ప్రఖ్యాతులు ఉంటాయి.